మారేడుకాయ అంటే చాలా పవిత్రమైనదండి. మన ఇంట్లో ఎక్కువగా నెగెటివ్ దోషాలు ఉన్నా, లేదా ఇంటికి ఎటువంటి వాస్తు దోషాలున్నా కూడా ఈ పరిహారం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం ఇది ఒక మూటలా తయారు చేసి దీని ఇంటి సింహద్వారానికి కట్టడం ద్వారా కూడా మన ఇంట్లో ఉన్న నెగెటివ్ శక్తులు అన్నీ పోతాయి. మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఎలా కట్టాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్‌గా దీనికి కావాల్సింది మారేడు పత్రండి. అంటే బిల్వ ఆకులు అంటారు కదా, వాటిని తీసుకోండి. అవి మీకు దగ్గరలో ఎక్కడైనా ఉంటే చూడండి. లేదు అంటే ఎక్కడైనా మీకు తెలిసిన గుడిల్లో గట్ట కూడా మారేడు ఉంటాయి. మారేడు ఆకుల్ని తెచ్చుకోండి. మారేడు ఆకుల్ని తెచ్చుకొని ఈ పరిహారం చేసుకోవాలి. మీ మీద ఎటువంటి కనుదిష్టి, చెడు ప్రభావాలు, నెగిటివ్ ఎనర్జీ ఏది ఉన్నా కూడా మీ ఇంట్లోకి రాదండి. కొంతమంది బయటకు వెళ్తూ వచ్చినప్పుడు వాళ్ళతో పాటు ఏదో వచ్చేసింది, నైట్ నిద్ర పట్టలేదు, చెడు ప్రభావం, చెడు గాలి, ఇలా డౌట్ పడుతూ ఉంటారు కదా. దీన్ని కనుక మీ ఇంటి సింహద్వారానికి కానీ కట్టినట్లయితే మీకు ఎటువంటి ప్రభావం, చెడు ప్రభావం కూడా తగలదండి. చాలా మంచి పరిహారం, పురాతన పరిహారం అండి. మారేడు చెట్టు అంటేనే శివుడికి ప్రతిరూపం అండి. ఒక్క ఆకును మనం సమర్పిస్తే చాలు, శివుడు ఎంతో ప్రీతి చెందుతాడు, మన కోరికలు కూడా తీరుతాయి. అలాంటి శివయ్యనే మనం ఇంటికి ద్వారానికి కట్టుకోవడం ద్వారా మన ఇంట్లో ఎటువంటి చెడు ప్రభావాలు తగలకుండా మంచి ఫలితాలను ఇస్తుంది. మీకు వచ్చిన ధనం కూడా నిలబడుతుందండి. మీరు చాలా ఊరికనే ఖర్చులు అయిపోతున్నాయి, చేతిలో డబ్బు నిలబడట్లేదు, లేదంటే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా ఇది ఒక మంచి రెమెడీ అనుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. అలాగే మన ఛానల్ని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల మరికొన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాయి. చూడండి, ఇప్పుడు 19 బిల్వ ఆకుల్ని తీసుకోవాలండి. బిల్వ పత్రం. ఈ మారేడు ఆకులు 3 ఆకులు ఉన్నది మాత్రమే మీరు కౌంట్ చేసుకోండి. 2 ఆకులు ఉంటే మాత్రం అది పనికి రాదండి. ఖచ్చితంగా 3 ఆకులు ఉండాలి. 3 ఆకులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనే అర్థం అంటారండి. అయితే 3 ఆకులు ఉన్న వాటిని మీరు సేకరించుకోండి. అలా 19 బిల్వ ఆకుల్ని తీసుకోండి. 19 బిల్వ ఆకుల్ని తీసుకోక, అంటే 19 అంటే చాలా పవర్ఫుల్ నెంబర్ అండి. 1 అనేది సూర్యుడు, 9 అనేది మంగళ గ్రహం, అంటే సూర్య మంగళ యోగం. 9 గ్రహాలు అంటే 1 నుండి 9 వరకే కదండి మనకి గ్రహం. మళ్ళీ 9 తర్వాత మళ్ళీ 1వ గ్రహమే, అలా అనమాట. దీనికి మీకు కావాల్సింది 19 మారేడు పత్రాలు, అలాగే ఒక కాయ అండి, మారేడు కాయ, ఒక కాసాయపు రంగు వస్త్రాన్ని, ఒక చిన్న జాకెట్ ముక్క లాంటి దాన్ని తీసుకోండి, సరిపోతుంది. అలాగే సేమ్ ఆరెంజ్ కలర్లో ఉండే దారాన్ని ఒకటి తీసుకోండి. అంతేనండి, ఎక్కువేం అవసరం లేదు. 19 ఆకులను తీసుకోండి. 19 ఆకులు కూడా కరెక్ట్గా ఉన్నాయో లేవో లెక్క పెట్టుకోండి. 19 ఆకులు 3 ఆకులే ఉండాలండి. 2 ఆకులు ఉన్నవి మాత్రం పనికిరావు. 19 ఆకులు తీసుకోండి. 19 ఆకులు తీసుకున్నాక కాసాయి వస్త్రం అని చెప్పాను కదా, ఆరెంజ్ కలర్ది, మీకు అది పూజా సామాగ్రి షాప్లో అయినా అమ్ముతారు. లేదు అంటే మీకు ఇంట్లో జాకెట్ ముక్కలు ఉంటాయి కదా, కొత్తవి ఉండాలండి, వాడినవి కాదు. 19 ఆకుల్ని తీసుకోండి. దాంట్లో ఒక మారేడు కాయను పెట్టండి. మారేడు కాయ అంటే చూపిస్తున్నాను కదా, ఈ వీడియోలో చూపించిన విధంగా ఉంటుందండి. ఈ మారేడు కాయను ఒకటి తెచ్చుకోండి. ఒకటి తెచ్చుకొని దీన్ని ఒక మూటలా తయారు చేసుకోండి. ఇది మీరు కొంచెం పెద్ద సైజ్ తీసుకోండి. నేను జస్ట్ మీకు వీడియోలో చూపించడానికి కొంచెం చిన్న సైజులో తీసుకున్నాను. కొద్దిగా పెద్ద సైజ్ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే మీరు సింహద్వారానికి కట్టేటప్పుడు అందుబాటుగా ఉంటుంది. అంటే చిన్నది అనుకోండి, మనం కట్టేటప్పుడు మళ్ళీ కింద పడిపోగానే మళ్ళీ మనం అశుభం జరుగుతుంది, లేదంటే చెడు సంకేతం, ఇలా బాధపడుతూ ఉంటాం కదా. అలా కాకుండా కొంచెం పెద్ద సైజులో తీసుకొని దీన్ని తయారు చేసుకోండి. దీన్ని తయారు చేసుకొని బాగా గట్టిగా ఒక మూటలా కట్టుకోండి. సేమ్ ఆరెంజ్ కలర్ రంగే వాడాలండి, దారం కూడానా. అప్పుడే మీకు ఇది మంచి పవర్ఫుల్ రెమెడీగా పనిచేస్తుంది. మీ మీద ఇంకా ఎటువంటి చెడు ప్రభావాలు ఉన్నా, లేకపోతే మీకు ఎవరైనా ఒక చెడు ప్రభావం చేయాలి అన్నా, మీకు ఏదైనా గాలి ధూళి, మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ, అలా ఏదున్నా సరేనండి, ఈ ఒక్క మూటను మీ ఇంటి సింహద్వారానికి కట్టండి. రిజల్ట్ మీ కళ్ళతో మీరే చూడొచ్చు, అంత బాగా పనిచేస్తుంది. అలాగే మీకు శత్రు బాధలున్నా కూడా మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆర్థికంగా కూడా మీకు చాలా బాగా కలిసి వస్తుందండి. అంటే ఇంకా ధన ప్రవాహం, అకస్మాత్తుగా మీకు అమౌంట్ రావటం, లేదంటే మీకు ఎవరైనా అమౌంట్ ఇవ్వాలంటే వాళ్ళు సడన్గా వాళ్ళంతటా వాళ్ళే వచ్చి మీకు అమౌంట్ ఇచ్చేయటం, లేదంటే మీరు ఏదైనా అప్పులు ఉంటే తీరిపోవడం, మీరు బ్యాంక్లో బంగారాలు అలా ఏదైనా పెట్టుకుంటే లోన్లు అవన్నీ క్లియర్ అయిపోవడం, ఇలా మంచి పవర్ఫుల్గా మీకు యూజ్ అవుతుంది. అయితే
దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మారేడు చెట్టు ఆకులు, బెరడు, మారేడు చెట్టు చాలా రకాలకి మీకు ఉపయోగపడతాయి. దీంట్లో చాలా ఔషధ గుణాలు కూడా ఉంటాయి. మీకు ఈ కాయని బ్రేక్ చేసి, ఇది జస్ట్ కాయ అండి, ఇంకా కొద్దిగా అయితే పండుతుంది. మీకు పండితే ఇంకా బాగుంటుంది. మీకు చూపించడం కోసం వీడియోలో ఒక కాయని పగలు కొట్టి చూపిస్తున్నాను చూడండి. ఇది కాయ ఏంటంటే లోపల ఒక గుజ్జులా ఉంటుంది. దాన్ని మనం స్పూన్తో తీసుకొని జ్యూస్లా చేసుకోవచ్చు, షర్బత్లా చేసుకోవచ్చు. అలాగే ఈ కాయకి చిన్న రంధ్రం పెట్టి దాంట్లో మనం విభూదిని వేసి మనం నుదుటిని పెట్టుకున్నా కూడా చాలా మంచిదండి. అయితే ఈ మారేడు చెట్టు తాలూకా జ్యూస్ చేసుకోవటం వల్ల దీంట్లో ప్రయోజనాలు ఏంటో చూద్దాము. చూడటానికి చూసారా తేనెలా కనిపిస్తుంది. ఇది మామూలుగా కొంతమంది అయితే స్పూన్తో తినేస్తారండి. కొంతమంది పిల్లలు అలా తినకపోయినప్పుడు ఇది కొద్దిగా పండాక అయినా ఇలా అయినా ప్రాబ్లం లేదు. మీరు ఇది స్పూన్తో తీసి మనకి చింతపండు రసం లాగా కొద్దిగా వాటర్ వేసి దీన్ని బాగా పిండామనుకోండి, కొద్దిగా షర్బత్లా వస్తుంది. దాంట్లో బెల్లం కానీ షుగర్ కానీ కలుపుకోవచ్చు. లేదంటే పాలు వేసుకొని పంచదార వేసుకొని ఒక జ్యూస్లా తయారు చేసుకోవచ్చు. ఇది తాగటం వల్ల కూడా చాలా రకాలు ఉన్నాయండి. ఇది మీకు జీర్ణక్రియను మెరుగుపరచడం, వేసవిలో అయితే మీకు పానీయంగా ఉపయోగపడుతుంది. అలాగే మీకు ఎవరికైనా గుండె కానీ చర్మం, జుట్టు ఇలా ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలకు కూడా మారేడు జ్యూస్ అన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది హెల్త్కి కూడా. అయితే సగం పండిన మారేడు అంటే ఇప్పుడు నేను కట్ చేశాను కదా, అదైతే మాత్రం మీకు జీర్ణశక్తిని పెంచుతుంది, అజీర్తి సమస్యలు తగ్గిస్తుంది. అంటే ఈ మారేడు గుజ్జును పాలు పంచదారతో కలిపి తీసుకుంటే వేసవిలో మంచి పానీయంగా పనిచేస్తుంది. శరీరానికి కూడా కూల్ అవుతుంది. అలాగే మీకు గుండెకి కానీ మధుమేహం అంటే షుగర్ ఉంటే వాటికి కూడా మంచిగా యూజ్ అవుతుంది. అలాగే మీకు ఇంకెటువంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా మంచిగా యూజ్ అవుతుందండి. మీకు ఒక్కసారి ఇది కట్టి సింహద్వారానికి చూడండి, మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా పోతాయి. మీకు మంచి రిజల్ట్ వస్తుంది. అలాగే మీరు ఈ వీడియోని కనుక మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ మూటని తయారు చేసుకున్నాక మీరు మీ పూజా మందిరంలో శివయ్య పాదాల దగ్గర పెట్టి దీనికి కొంచెం గంధం, పసుపు, కుంకుమ, బొట్లు పెట్టి దీనికి ఒక ధూపం లాంటిది చూపించాక మీరు తీసుకెళ్ళి కట్టుకోండి. మీకు చాలా మంచిగా ఉంటుంది. మీకు ఒకవేళ మారేడుకాయ దొరికితే దానికి మీరు మొత్తం పసుపు కుంకుమ రాసి దేవుడి మూల కూడా పెట్టుకొని దానికి మనం పూజ చేయొచ్చండి. మీకు ఇంకొకటి, ఇప్పుడు ఈ కాయ చాలా బరువుగా ఉంటుంది, కానీ మీరు దేవుడికి పెట్టి పూజ చేశాక అది కొన్ని నెలల్లోనే కాయ తేలిగ్గా అయిపోతుందండి. మనకు అక్కడే శివుడు ఉన్నాడు, శివయ్య నిజ దర్శనం అన్నది అర్థమవుతుంది. కావాలంటే మీకు మీరుగా ఒక్కసారి సొంతంగా ఎక్స్పీరియన్స్ చేయండి, అప్పుడు మీకే తెలుస్తుంది. ఈ కాయకి మీరు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి శివయ్య పాదాల దగ్గర అంటే మీ పూజా మందిరంలో పెట్టి రోజు పూజ చేయండి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తి అంతా అది లాగేసుకొని ఆటోమేటిక్గా బరువుగా ఉన్న కాయ తేలిగ్గా అయిపోతుంది. మీ కాయ ఎంత తొందరగా తేలిగ్గా అయిపోతుందో మీ ఇంట్లో ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉందో అక్కడే మీకు తెలిసిపోతుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి, కావాలంటే రిజల్ట్ మీకే తెలుస్తుంది. మారేడుకాయ అనేది ఇంట్లో ఉండటం చాలా మంచిదండి. అలాగే మీకు వీలైతే మారేడు చెట్టును కూడా మీ ఇంట్లో వేసుకోండి. ఒక చిన్న కుండీలో వేసుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు చాలా హైబ్రిడ్ మొక్కలు దొరికేస్తున్నాయి. వీలైతే మీ ఇంట్లో కూడా ఒక మొక్కను పెంచుకోండి. ఎందుకంటే మీరు మొక్కను ఇంట్లో వేయటం వల్ల ఒకవేళ మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నా కూడా ఆ మొక్క రావటం వల్ల మీకు ఆ వాస్తు దోషాలు కూడా పోతాయి. మీ ఇంట్లో ఇంకా అష్టైశ్వర్యాలు వస్తాయండి. చాలా మంచి జరుగుతుంది. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి.